నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను నా కిచెన్ క్లీనింగ్ని చూపిస్తాను. ఇంకా ఒక మంచి హెల్త్ డ్రింక్ ప్రీమిక్స్ అయితే మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కానీ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ నవంబర్ డిసెంబర్ అనుకుంటా నేను నా కిచెన్ని డీప్ క్లీన్ చేసుకున్నాను. తర్వాత అయితే మరి నేను చేసుకోలేదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే పూర్తిగా అయితే నేను బిల్కుల్ క్లీనింగ్ అనేది నేను చేసుకోలేదు. జస్ట్ వంట చేయడము, తినడము, బస్ అంతవరకు, ఇంకా రెస్ట్ తీసుకోవడం అంతే చేశాను. క్లీనింగ్ అనేది మాత్రము ఇంటిని అస్సలు చేసుకోలేదు. కాబట్టి ఇల్లంతా అయితే డస్ట్ పట్టేసి ఉంది. అయితే స్టార్టింగ్ అయితే కొంచెం నేను కిచెన్తో అయితే చేస్తున్నాను. ఇదోటి ఈ షెల్ఫ్లోన ఈ కవర్ నేను పరుచుకున్నాను కదా, దీన్ని అయితే చూసారు కదా మీరు, ఎలాగా కొంచెం డస్ట్ ఎక్కువ పట్టేసి కొంచెం జిడ్లా పట్టేసి ఉంది. అయితే మరెందుకనేసి ఇప్పుడు హెల్త్ కొంచెం బాగుంది కదా, కాబట్టి ఇప్పుడే కానీ నేను కొంచెం క్లీన్ చేసుకుంటే నాకు ఒక 1 వీక్లో అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. అందువల్ల అనేసి అయితే ఇలాగా క్లీనింగ్ అనేది కొంచెం అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే డీప్ క్లీనింగ్ చేయడం అవ్వదు కదా, అందువల్లనే మా వారికి ఇంకా మా పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి అయితే పంపించేసాను. దాని తర్వాత మాత్రము మధ్యాహ్నం అయితే నేను ఇలాగా స్టార్ట్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగా నేను ఈ కవర్ని తీసుకొని కొంచెం సోప్ ఇంకా స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో అయితే మనము ఇలాగా పామేస్తే మాత్రం దీంట్లో ఉన్న జిడ్డు అంతా అయితే పోతుంది. దాంతోపాటు మనకి ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సమ్మర్లో ఏంటంటే మనకి గోడలు ఇవన్నీ వాల్స్ ఇవన్నీ హీట్ అవుతుంది కదా, దానివల్ల అయితే దాంట్లోంచి మనకి చీమలు రావడం కూడా స్టార్ట్ అవుతుంటుంది. అయితే నాకు అక్కడైతే కొంచెము స్టార్ట్ అయిపోయింది చీమలు రావడము. అందువల్లనే మరెందుకు అనేసి అయితే ఇలాగైతే నేను ఇప్పుడు డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇలాగైతే నేను మామూలుగా మనము బట్టలు ఉతికినట్టుగా ఇలాగ జస్ట్ స్క్రబ్ చేసేసి ఇలాగ మంచిగా జాడించేసి ఇలాగ నేను ఆరబెట్టుకున్నాను. చూసారు కదా ఎంత గాలేస్తుంది. అలాగని ఈ బాల్కనీని కూడా నేనైతే క్లీన్ చేసేసాను. ఇదోటి ఇలాగ బట్టలు ఆరినట్టుగా ఇలాగ ఆరబెట్టేసాను. ఇది ఆరినలోపు నేను అయితే కొంచెం లంచ్ అయితే తినేసి, మెడిసిన్స్ కూడా ఉన్నావు కదా అవన్నీ అయితే కొంచెం తినేసి ఒక 1-2 గంటలు అయితే రెస్ట్ తీసుకుంటాను. దాని తర్వాత అయితే మళ్ళీ పని నేనైతే స్టార్ట్ చేస్తాను. ఒక 1.5 గంట అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలాగైతే షెల్ఫ్ని ఇలాగ ఒక పొడి క్లాత్తో ఒకసారి డస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఒకేసారి అన్నీ సెల్ఫ్లోన డబ్బాలో అన్నీ తీసేస్తే మాత్రం పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నా కిచెన్ చాలా చిన్నది కదా, మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. కాబట్టి 1 బై 1 అయితే నేను ఇలాగ డస్ట్ చేసుకుంటూ ఒక పొడి క్లాత్తో బాగా డస్టింగ్ చేసేస్తున్నాను. దాని తర్వాత అయితే ఇలాగ చుట్టూ లక్ష్మణ్ రేఖ అయితే గీసుకుంటున్నాను. ఇలాగ లక్ష్మణ్ రేఖ గీసుకున్న తర్వాత దీంట్లో ఇలాగ కానీ మనము షెల్ఫ్ లైనర్ని పరుచుకున్న తర్వాత దీంట్లో ఈ గ్రాసరీ బాక్సెస్ అన్నీ కూడా నేను ఒకసారి పొడి క్లాత్ తోటి అయితే డస్టింగ్ అయితే చేసేస్తున్నాను. అయితే నేను ఏ డబ్బా అయినా సరే ఖాళీ అయిన వెంటనేనైతే దాన్నైతే నేను క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. కాబట్టి నాకు ఒకేసారి ఇన్ని డబ్బాలు ఒకేసారి తోమాలా చేయాలా అనేసి అయితే నాకు ఉండదు. ఏ డబ్బా ఖాళీ అయిపోయింది వెంటనే దాన్ని క్లీన్ చేసేసి అయితే ఇలా పెట్టేస్తుంటాను. చూసారా ఇక్కడ కొన్ని బాక్సెస్ అయితే ఖాళీ అయిపోయింది. దాంట్లో మళ్ళీ గ్రాసరీ ఫిల్ చేసే ముందు అలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి పని అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పైన నుంచి నేను స్టార్ట్ చేశాను. పై షెల్ఫ్ అయితే ఎలిగి డస్టింగ్ చేసేసి లక్ష్మణ్ రేఖ గీసేసుకొని లైనర్ పర్చేసి మొత్తం పెట్టేసుకున్నాను. ఇది సెకండ్ సెల్ఫ్ అవుతుంది. అలాగని పైనుంచి కింద వరకు అయితే మొత్తం ఇలాగే నేను క్లీన్ చేసుకొని అయితే బాక్సెస్ అన్నీ అయితే నేను అరేంజ్ అయితే చేసుకుంటాను.
ఇదోటి టోటల్గా అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. టోటల్ పై నుంచి కింద వరకు అయితే లక్ష్మణ్ రేఖ గీసుకొని ఇలాగైతే నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా ఈ లక్ష్మణ్ రేఖలను అయితే ఇలాగా బాక్స్లోనైతే నేను పెట్టేసుకొని ఉన్నాను. ఇది హర్సీ కోకో పౌడర్ కదా, ఈ బాక్స్లోనైతే ఇలాగా పెట్టేసుకొని ఉన్నాను అనమాట. ఇలాగా మనకి చిన్న చిన్న బాక్సెస్ ఉంటావు కదా, దీన్ని అయితే మనము రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలాగనే ఇదొకటి ఈ అమూల్ది బటర్ బాక్స్ ఉన్నది కదా, ఈ బటర్ బాక్స్లోనైతే నేను మనకి రబ్బర్ బ్యాండ్స్ ఉంటావు కదా, అవైతే ఇలాగా పెట్టేసుకొని ఉన్నాను. మనకి రబ్బర్స్ అవసరం అయ్యేటప్పుడు ఇటు అటు వెదగకుండా మనకి ఒక బాక్స్లో ఇలా పెట్టుకుంటే మనకి అది టైంలోనైతే దొరుకుతుంది. ఇంకా ఇదో మరో బాక్స్ ఉన్నది కదా, దీంట్లో అయితే నేను ఇలాగా టిష్యూ పేపర్స్ని అయితే పెట్టుకొని ఉన్నాను. ఇది యూజ్ చేసిన టిష్యూ పేపర్. మనము ఇదోటి అంటే పూరీలు గారెలు ఇవన్నీ మనము చేసేటప్పుడు ఇలాగ టిష్యూ పేపర్ వేసుకుంటాం కదా, వేసుకుంటే ఆయిల్ పీల్చుకోవడానికి దాన్ని అయితే నేను మనకి కాస్ట్ ఐరన్ కళాయి ప్యాన్ ఏమని ఉంటావు కదా, దాంట్లోనైతే మనకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అనేసి ఇలాగా నేను పెట్టేసుకుంటాను. అంతే, అదే టిష్యూ పేపర్ని నేను ఒక 2 times రీయూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే పడేస్తుంటాను. చూసారా ఎంత బాగా అయితే మనకి జస్ట్ సోప్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంది. ఇప్పుడు గ్యాస్ ప్లాట్ఫామ్ కింద ఇలాగ షెల్ఫ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే నేను న్యూస్ పేపరే పరుచుకుంటుంటాను. దీన్ని కూడా నేను నీట్గా క్లీన్ చేసుకొని లక్ష్మణ్ రేఖ అయితే గీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పనులు అయితే నాకు చేసుకున్న తోడికి ఇంచుమించు 3 నుంచి అయితే 4 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, ఒక హెల్త్ డ్రింక్ కోసం అయితే ఒక ప్రీమిక్స్ పౌడర్ అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే ఇదోటి మఖానా అయితే నేను తీసుకున్నాను. ఈ మఖానాని అయితే నేను డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోనైతే పెట్టుకుంటాను, అది చల్లారడానికి. ఇంకా మరికొన్ని మఖానాని అయితే నేను సైడ్ తీసేసాను. ఇప్పుడు ఒక గిన్నె అయితే నేను బాదాం తీసుకున్నాను, ఇంకా కొన్ని అయితే జీడిపప్పు అయితే నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మీ చాయిస్ ఏ డ్రై ఫ్రూట్స్ అయితే మీకు కావాలి ఆ డ్రై ఫ్రూట్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటావు కదా, అవి కూడా అయితే మీరు యూజ్ చేయవచ్చు. అయితే నేను ఇక్కడ మర్చిపోయాను ఫ్లాక్స్ సీడ్ని యూజ్ చేయడము, కాబట్టి మీరు మాత్రం తప్పకుండా ఫ్లాక్స్ సీడ్ కూడా యూజ్ చేయండి. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లోనైతే నేను కొన్ని మఖానా సైడ్ తీసుకున్నాను కదా, ఆ మఖానాని దీంట్లోనే వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 2-3 drops ఆయిల్ మనము ఇలాగా వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. ఇది మా పాప ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తుంది కదా, దానికోసం అయితే ఇలాగా కొంచెం మఖానాని అయితే ఇలాగా రోస్ట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇదొకటి ఇలాగా క్రిస్పీగా భలేగా ఉంటుంది అన్నమాట. కొంచెం ఉప్పుగా కారంగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఇలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోనైతే ఇలాగా పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఇంకా మఖానా అయితే చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్లో కొన్ని పంచదార అయితే తీసుకున్నాను. దీంట్లోనే మఖానా ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా ఫైన్ పౌడర్ అయితే ఇక్కడ నేను రెడీ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటాను. మీరు కావాలి అంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడే దీంట్లో ఒక 2-3 ఇలాచీ అయితే వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నైతే నేను ఒక గ్లాస్ బాటిల్లోనైతే ఇలాగా ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్ అయితే నేను ఇక్కడ ఈ పౌడర్నే పెట్టేసుకొని ఉన్నాను. దీంట్లో అయితే నేను ఒక 2 glasses అయితే పాలు, చల్లటి పాలు, చిల్డ్ మిల్క్ అయితే నేను వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుంటే ఇదొకటి మనకి బాదాం మిల్క్ షేక్ అనొచ్చు, లేకపోతే మంచి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా మనము దీన్ని అనొచ్చు. దీన్ని అయితే మీరు చల్లటి పాల్లో ఇలాగా మిల్క్ షేక్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే వేడి పాల్లో కూడా మీరు కలిపేసి మీ పిల్లల్ని అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్ బాటిల్లోనైతే ఈ పౌడర్ని వేసుకొని కొంచెం ఇలాగా మూత పెట్టేసి ఉన్నాను. అదైతే కొంచెం బాగా
చల్లారిపోవాలి. అంతే మనము గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మిక్సీ హీట్ అవుతుంది కదా, దానివల్ల అయితే పౌడర్ కూడా కొంచెం హీట్గా ఉంటుంది. కాబట్టి అది బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే బాగా ఎయిర్ టైట్గా ఒక జార్లో వేసుకొని బాగా మూత పెట్టేసి అయితే మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోయండి, లేకపోతే మాత్రం బయట పెట్టుకున్నా సరే ఏమీ కాదు. దీన్ని మీరు కళ్ళు మూసుకొని 1 మంత్ అయితే బాగా మీరు యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 గ్లాసులు అయితే నేను చేసుకున్నాను. 1 గ్లాస్ నా కోసం, 1 గ్లాస్ అయితే మా పాప కోసం. అయితే ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్క పని స్టార్ట్ చేశాను. 3 నుంచి ఇక్కడ వచ్చేసి 5 అయితే అయిపోతుంది. ఇక మా పాప వచ్చే టైం కూడా అయిపోతుంది కాబట్టి మా పాపకైతే ఇవి బాగా నేను రెడీ చేసుకొని అయితే పెట్టేశాను. నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కానీ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.